అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. అరటికైతే మనం ఏం చేస్తాం చెప్పండి? వేపుడు లేదా పులుసు పెడతాం. అదే వెరైటీగా ఉండే కోఫ్తా కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈరోజు అదే చేయబోతున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే కర్రీ పేరు రామ్ బనానా కోఫ్తా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నానండి. ముందుగా ఈ అరటికాయన్ని మీడియం సైజ్ ముక్కల్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసి వాటిలోకి తీసుకోవాలి. ఇలా కుక్కర్లోకి తీసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని నైఫ్తో పీల్ ఓపెన్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ కర్రీ కోసం 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ కోఫ్తా కర్రీకి మనం చింతపండు ఏమీ యాడ్ చేయమండి. ఈ టమాటాల నుంచి వచ్చే పులుపుతోనే దానికి టేస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటాలను మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ వల్లే మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన అరటికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకుని దీనిలోకి 5 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒకటే వేసానండి, అందుకే కారం యాడ్ చేశాను. మీరు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే కారం యాడ్ చేయని అవసరం లేదు. ఇది కలిపేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకండి. దీనిలో ఉన్న మాయిశ్చర్కే ఇది బాగా పిండి ముద్దలా బైండ్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజులో మొత్తం కూడా బాల్స్లా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచాలి. కోఫ్తా కర్రీకి మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో చుట్టుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కోఫ్తాని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇలా మనం ఆయిల్లో కోఫ్తా వేసిన తర్వాత 1.5 నిమిషం వరకు అస్సలు గరిటె పెట్టకండి, ఎందుకంటే చెదిరైపోతాయి. ఇది పూర్తిగా దాని అంతటా అదే పైకి లెగిసిన తర్వాత అప్పుడు గరిటెతో టర్న్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వీటిని ఆయిల్ నుంచి తీసుకుని టిష్యూ వేసిన పేపర్ ప్లేట్లో వేసుకోండి. ఇదే మాదిరిగా మొత్తం అన్ని కోఫ్తాలు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటే బూరెల్లా ఉన్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోండి. ఇది 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా స్మాష్ చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ ఆనియన్ పేస్ట్కి బాగా పట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేపించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఈ స్పైసెస్ కూడా బాగా వేపించుకోండి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఈ టమాటా ప్యూరీని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వేసిన టమాటా ప్యూరీ కూడా బాగా వేగి ఇలా కూర దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఇది బాగా ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత ఇది కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇది వచ్చిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. మనం చేసే ఈ కోఫ్తా కర్రీకి బటర్ అన్నది అలాగే ఫ్రెష్ క్రీమ్ అన్నది మస్ట్గా యాడ్ చేయాలి. ఇప్పుడు బటర్ పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయగానే ఇది రెస్టారెంట్లో తయారు చేశారా అన్నట్టు ఉంటుంది.
ఇప్పుడు ఇలా పూర్తిగా తయారైన ఈ గ్రేవీని మనం ముందుగా తయారు చేసుకున్న కోఫ్తా బాల్స్ మీద యాడ్ చేసుకోవాలి. మనం ఈ కోఫ్తా బాల్స్ని స్టవ్ మీద ఉండగానే అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే ఈ కోఫ్తా బాల్స్ లేయర్ అన్నది చాలా పలుచగా ఉంటుంది. మనం తినడానికి స్టార్ట్ అయ్యే ముందే ఇలా గ్రేవీని బాల్స్ మీద యాడ్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ రెసిపీని మస్ట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.